హలో అందరికీ. చికెన్ పచ్చడి బయట కొన్నదానికంటే ఇంట్లోనే చాలా టేస్టీగా మంచి రుచితోటి మంచి రంగుతోటి ఇంట్లోనే ఈ విధంగా పెట్టుకోవచ్చు. బయట వేలకు వేలు పోసుకునే బదులు ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఇంత రుచిగా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఒక కేజీ చికెన్ని కడుక్కొని వాటర్ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. స్ట్రైనర్లో వేసి వాటర్ పోయాక ఈ విధంగా ఉంటుంది చికెన్. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక చికెన్ని డీప్ ఫ్రై చేయాలి. ఈ విధంగా స్టవ్ ఫుల్గా పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇంట్లోనే కొంచెం ఒక గంట సేపు కష్టపడితే మంచిగా ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి తయారైపోద్ది. బయట కొన్నదానికంటే కూడా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేగాలి. ఇంకొంచెం కలర్ మారాలి చికెన్. ఈ విధంగా కలర్ మారాక నూనెలో నుండి తీసేయాలి చికెన్ని. నూనెలో నుండి తీసేసి పక్కన పెట్టుకోవాలి వేగిన చికెన్ని. అలాగే మిగతా చికెన్ అంతా కూడా ఇలాగే వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన చికెన్ అంతా నూనెలో నుండి తీసేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ మొత్తం బంద్ చేయాలి. బంద్ చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ నూనెతో ఉన్న వేడితోటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా వేగిపోతుంది. స్టవ్ మాత్రం ఖచ్చితంగా బంద్ చేయాలి. ఆఫ్ చేసేసేయాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని గరం మసాలా వేసుకోవాలి. ఈ విధంగా గరం మసాలా వేసుకున్నాక కలుపుకోవాలి. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి 2 నుండి 3 టేబుల్ స్పూన్ దాకా పడుతుంది. వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్నాక పచ్చడికి ఎప్పుడైనా కానీ కారం కొంచెం స్పైసీగా కలర్గా ఉంటే పచ్చడి అనేది చాలా రోజులు నిలువ ఉంటుంది. రుచి రంగు కూడా చాలా బాగుంటుంది. కారపొడి ఒక 5 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. కిలో చికెన్కి పచ్చడి కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి. పచ్చడి నిలువగా ఉండాలంటే కారం ఎక్కువగా వేస్తేనే పచ్చడి నిలువ ఉంటుంది. ఈ విధంగా 5 టేబుల్ స్పూన్లు వేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువగా వేసుకొని టేస్ట్ చూసుకున్నాక సరిపోను వేసుకోవాలి. ఒకటేసారి వేసుకోవద్దు. ఇసం అయితే పచ్చడి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టుగా. ఈ విధంగా కలుపుకున్నాక ఇందాక మనం ఫ్రై చేసుకున్న చికెన్లోకి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని పోసుకొని కలుపుకోవాలి. చికెన్కి అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మనకు చికెన్లో నూనె సరిపోలేదు అనుకుంటే పచ్చి నూనె కూడా పోసుకోవచ్చు. పల్లి నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడికి, ఈ చికెన్ పచ్చడికి. ఈ విధంగా పల్లి నూనె పచ్చిదే పోసుకోవాలి, వేడి చేయకుండా పోసుకొని కలుపుకోవాలి. తర్వాత నిమ్మరసం పోసుకోవాలి. 2 నిమ్మకాయలు తీసుకున్నాను నేను, పెద్దవి. చిన్న సైజు అయితే 3 తీసుకోండి, పెద్ద అయితే 2 తీసుకోండి. ఈ విధంగా అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈ చికెన్ పచ్చడికి పల్లి నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పల్లి నూనె వాడితే చాలా బాగుంటుంది పచ్చడి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 రోజులు అయ్యాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా ఊరుతుంది ముక్క కూడా. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లోనే చికెన్ నిల్వ పచ్చడి తయారైపోయింది. బయట కొన్నదానికంటే కూడా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇలా అన్నంలోకి కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది.